హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మనకు వార్తలు వస్తూ ఉన్నాయి కదా. అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందా లేదని చెప్పేసి అది పక్కన పెట్టేద్దాం. ఖచ్చితంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అనేది, ఆ స్పెక్యులేషన్స్ అనేది యాస్పిరెంట్స్ని చాలా గందరగోళంగా పెడతాయన్నమాట. మీరు ఎప్పుడు కూడా వస్తుంది త్వరలో అనేది పక్కన పెట్టేసి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎప్పుడైనా సరే మీకు టైం ఉన్నప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందనే లక్ష్యంతోనే మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఎప్పుడు వస్తుంది మీకు అనవసరం. ముందు మీరైతే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ప్రిపరేషన్ మొదలు పెట్టడంలో కొన్ని విషయాలు అయితే చాలా క్రూషియల్ అనమాట. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే లేదా బిగినర్స్ అయినా సరే ఈ ప్రిపరేషన్లో మీరు మొదలుపెట్టేటప్పుడు కొన్ని అంశాలు చాలా ఇంపార్టెంట్. అందులో సిలబస్ యొక్క అనాలిసిస్, పరీక్ష విధానం ఇవి కాదు. సో ఇందులో మీరు చేయాల్సిన కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి. అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఎక్కువ టైం తీసుకోను, తక్కువ టైంలోనే మీకు వ్యాలిడ్ పాయింట్స్ చెప్తాను కొన్ని. ఫస్ట్ థింగ్, మీరు వెబ్సైట్లోకి వెళ్ళి సిలబస్ డౌన్లోడ్ చేసుకుంటారు. సిలబస్ అంతా చదవండి. ఓకేనా? సిలబస్ అంతా ఒకసారి రెఫర్ చేయండి. సిలబస్ చదవడం అంటే చాలామంది చేయడం ఏంటంటే, ఇప్పుడు ప్రిలిమ్స్ ఉంది, ప్రిలిమ్స్లో జాగ్రఫీ ఇన్ని మార్క్స్ ఉంది, హిస్టరీ ఇన్ని మార్క్స్ ఉంది, అలానే చూసుకుంటున్నారు. ఎగ్జామ్ ప్యాటర్న్ అది అలా కాదు. జాగ్రఫీలోకి వెళ్ళండి. జాగ్రఫీలోకి వెళ్ళి అసలు ఏమి ఇచ్చారు, భూగోళ శాస్త్రంలో ఎటువంటి టాపిక్స్ ఉన్నాయి, ప్రపంచ భూగోళ శాస్త్రం ఉంది, భారతదేశ భూగోళ శాస్త్రం ఉంది, ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం ఉంది. అందులో సబ్ టాపిక్స్ ఏమున్నాయి అలా కూడా చూసుకోవాలి. అర్థమైందా? కాబట్టి అలా ప్రతి ఒక్క సబ్జెక్ట్లోకి వెళ్ళి మీరు సిలబస్ సంబంధించి అన్నీ చదవండి. ఇప్పుడు మోడర్న్ ఇండియా ఉంది, ఆధునిక భారతదేశ చరిత్ర, అది మనకి ఎక్కడి నుంచి ఇచ్చారు, ఔరంగజేబు చనిపోయిన దగ్గర నుంచి మొదలవుతుంది ఆధునిక భారతదేశ చరిత్ర. కానీ కొన్ని సిలబస్ల్లో 1857 నుంచే ఇస్తారనమాట. 1857 తిరుగుబాటు నుంచే ఉంటాయి. నెక్స్ట్ మనకి ఏన్షియంట్ ఇండియా ఉంది, ప్రాచీన భారత చరిత్ర. కొన్నిట్లో డైరెక్ట్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచే ఇస్తారనమాట. సింధు నాగరికత దగ్గర నుంచే ఇస్తారు. కొందరు పూర్వ చరిత్ర కూడా ఉంటుంది. మనకి అవి ఉన్నాయి కదా, మెగాలిస్ అన్ని పూర్వ చరిత్ర ఉంటుంది, పెయింటింగ్స్ అవి కూడా. కాబట్టి ఎక్కడి నుంచి ఎంతవరకు ఉందనేది ఒకసారి రెఫర్ చేయండి. ప్రిపరేషన్లో సిలబస్ ఈజ్ ద గేట్వే. మీరు ప్రిపరేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలనేది ఫస్ట్ అన్లాక్ చేయడం. ఒక డోర్ని మీరు అన్లాక్ చేస్తేనే మీరు లోపలికి వెళ్ళగలరు అనమాట. కాబట్టి అన్లాక్ చేసే కీ వచ్చేసి ఇక్కడ సిలబస్ని బాగా చదవండి. 2 రోజులు పెట్టుకోండి టైము. 2 రోజులు టైం పెట్టుకొని నీట్గా చదవండి. ఎవరైనా వచ్చి మీ దగ్గరికి భారతదేశ చరిత్ర యొక్క సిలబస్ ఏంటన్నా కూడా మీరు నోటి చెప్పగలగాలి. ప్రాచీన భారత చరిత్ర, ఇండస్ వ్యాలీ సివిలైజేషను, వేదకాలము, ఇట్లా మీరు ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్ళాలి ప్రతి ఒక్కటి. అర్థమైందా? ఆ విధంగా చెప్పగలిగితే మీరు సబ్జెక్ట్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలన్నమాట. అర్థమైందా? ఇలా మీరు సిలబస్ని బాగా నోట్అవుట్ పెట్టుకోండి. నేనైతే సిలబస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తాను. ఎవరికైతే సిలబస్ పర్ఫెక్ట్గా తెలుసుంటుందో అతను సోర్సెస్ బాగా తీసుకోగలడు. అంటే నెక్స్ట్ స్టెప్లో ఏమేమి తీసుకోవాలో బాగా తెలుస్తుంది. కాబట్టి సిలబస్ అనేది 1కి 2 సార్లు బాగా చదవండి. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళైనా సరే ఇంకోసారి చదవండి. ఏమవుతుంది, సిలబస్ అనేది నీట్గా చూసుకోండి. లేదు మాకు సిలబస్ బాగా తెలుసు అనుకుంటే నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవ్వండి. సో కొత్తగా వచ్చే అభ్యర్థులకి నేను చెప్పేది, వెబ్సైట్లోకి వెళ్ళండి. ఏబిపిఎస్సి వెబ్సైట్లోకి వెళ్తే సిలబస్లు అన్నీ ఉంటాయి. అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని నీట్గా ఒకసారి రెఫర్ చేయండి. ఎక్కువ టైం పెట్టండి సిలబస్ మీద. ఒక 2 డేస్ టైం పెట్టండి. మీకు డైలీ తక్కువ టైం ఉన్న వాళ్ళు 2 డేస్ టైం పెట్టి మొత్తం రెఫర్ చేయండి సిలబస్ అంతా. రెఫర్ చేసిన తర్వాత బుక్ లిస్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే బుక్ లిస్ట్ అనమాట. ఈ పుస్తకాలు ఎంచుకునే విధానం అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ స్మార్టెస్ట్ థింగ్ అనమాట గ్రూప్ 2 ప్రిపరేషన్లో. ఎందుకంటే గ్రూప్ 2 ఎగ్జామ్ ఈజ్ నాట్ లైక్ అదర్ ఎగ్జామ్స్. అన్లైక్ అదర్ ఎగ్జామ్స్, గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది మిగతా ఎగ్జామ్ లాగా కాదు. మీరు గ్రూప్ 2 చదువుతుంటే డెడికేటెడ్గా గ్రూప్ 2కే చదవాలి. గ్రూప్ 1 చదువుతూ నేను గ్రూప్ 2 చదువుతానంటే కాదు. గ్రూప్ 2 అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ ఎగ్జామ్ అనమాట. ఇది ప్రత్యేకమైనటువంటి పరీక్ష. దానికోసం మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే గ్రూప్ 2 ఎగ్జామ్ ఇది కాంబినేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్ అనమాట. ఇందులో కాన్సెప్ట్స్ ఉంటాయి, ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఒక్కోసారి ఫ్యాక్ట్స్ను కూడా స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్లో కూడా యూజ్ చేస్తారు. కాబట్టి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇంకే ఎగ్జామ్ వద్దు, గ్రూప్ 2 మీదే కూర్చోండి. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసమే ప్రిపేర్ అవ్వాలి. ఈ గ్రూప్ 2లో మీరు బుక్స్ తీసుకునే అంచనా అనమాట. ఒక అంచనా ప్రకారం బుక్స్ తీసుకోవాలంటే అంచనా ఏంటంటే చాలా స్మార్ట్గా తీసుకోవాలి. ఒక్కసారి మీరు బుక్ తీసుకున్న తర్వాత ఆ బుక్ని మళ్ళీ మార్చడము. ఒక పుస్తకం తీసుకున్నారు, ఒక 4 రోజులు చదివారు, సరదాగా టీ తాగుతూనో లేదంటే ఫ్రెండ్స్తోనో కాల్ మాట్లాడారు, తనేదో సరదాగా 2 క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి, చెప్పలేకపోయారు, మీలో భయం మొదలవుతుంది. అరే నేను బుక్ అంతా చదివాను, ఇక్కడేమో క్వశ్చన్స్ అడుగుతూ చెప్పలేకపోతున్నాను అంటే మీరు చదివిన పుస్తకాలు ఖచ్చితంగా ఉంటాయి. అవి మీరు చదివే పుస్తకాలు కూడా అవి ఉంటాయి, కానీ మీరు ఫోకస్ చేస్తుండరు. అలా అని చెప్పేసి ఇమీడియట్గా మీ ఫ్రెండ్ని మీరేం బుక్ చదివారు అని చెప్పి తెలుసుకొని ఆ బుక్ తీసుకోవద్దు మళ్ళీ.
కాబట్టి మీరు పుస్తకాలు ఎంచుకునేటప్పుడే చాలా కేర్ఫుల్గా బుక్స్ అనేది తీసుకోవాలి. సో ఎవరైనా బుక్ లిస్ట్కి సంబంధించి ఎవరైనా తెలియాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది శివన్ కాన్సెప్ట్స్. నేను అందులో పోస్ట్ చేసి పిన్ చేస్తాను. ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన బుక్ లిస్టు నేను ఒకసారి పిన్ చేస్తాను మొత్తం కూడా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో. ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లో ఇస్తాను మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో. అక్కడి నుంచి జాయిన్ అవ్వండి, తెలుస్తుంది బుక్ లిస్టు. అయితే ఈ పుస్తకాలు అనేవి చాలా ఉంటాయి మార్కెట్లో. మీకు మార్కెట్లో ఉండే చాలా పుస్తకాలలో కేవలం 10% మాత్రమే మీకు బెస్ట్ బుక్స్ ఉన్నాయి. 90% పుస్తకాలు మీకు అనవసరం. కొన్ని పుస్తకాలు మాత్రమే చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఎలాంటి పుస్తకాలు పిక్ చేసుకోవాలి అంటే, నేను ఎక్కువ రిస్క్ తీసుకోగలను, నాకు ఎక్కువ టైం ఉందంటే వన్ టైప్ ఆఫ్ బుక్స్ చదవాలి. లేదు నాకు చాలా తక్కువ టైం ఉంది అంటే మీరు చదవాల్సిన పుస్తకాలు వేరుంటాయి, కానీ ఎక్కువ టైం ఎఫిషియన్సీ పెట్టాలి. కానీ ఈ పుస్తకాలు సమానమైన అవుట్పుట్నే ఇస్తాయి, కానీ టైంని బట్టి అనమాట. కాబట్టి నేను మీకు ప్రత్యేకంగా బుక్ లిస్ట్కి సంబంధించి ఒక వీడియో ఇస్తాను, ఎటువంటి పుస్తకాలు ఎలా మొదలు పెట్టాలని. సో అందులో చెప్తాను అనమాట. కాబట్టి ఇక్కడ మీరు చేసిన అంశం ఏంటంటే, సిలబస్ చదవగానే ఇమీడియట్గా పుస్తకాలు తీసుకోవాలి. పుస్తకాలు తీసుకున్నారు, సరే ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. హౌ టు స్టార్ట్ ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలి? మీరు ఫస్ట్ పుస్తకాలు తీసుకొని సబ్జెక్ట్ని ఎంచుకొని మొదలు పెట్టండి. సబ్జెక్ట్ని ఫస్ట్ రీడింగ్ ఇవ్వాలి. ఫస్ట్ రీడింగ్లోనే నేను మొత్తం చదివేయాలి, ప్రపంచం అంతా జయించాలంటే కాదు. ఫస్ట్ రీడింగ్లో మీరు జస్ట్ రీడ్ లైక్ ఏ నావెల్. ఇప్పుడు మీరు పాలిటీ తీసుకున్నారు, సరే లక్ష్మీకాంత్ బుక్ తీసుకున్నప్పుడు చదవండి అసలు పాలిటీ అంటే ఏంటి. ఫస్ట్ చాప్టర్ నుంచి చదవండి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి ఉంటుంది. మనకి పార్లమెంట్ ఉంటాయి, తర్వాత ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు అన్నీ ఉంటాయి, రాష్ట్రపతి అన్నీ. మీరు చదివేటప్పుడు నావెల్ చదివినట్టు చదువుకుంటూ వెళ్ళండి. అంటే ఇక్కడ మీకు 35% బుక్ కవర్ అయిపోతుంది అనమాట, గుర్తుండిపోతుంది. ఇప్పుడు రాష్ట్రపతి అన్నారు, రాష్ట్రపతి అంటే ఎవరు, ఎలా ఎన్నుకుంటారు, ఎవరెవరు ఓట్లు వేస్తారు, రాష్ట్రపతికి ఎటువంటి అధికారాలు ఉంటాయి, ఒకవేళ రాష్ట్రపతి తప్పు చేస్తే, రాజ్యానికి విరుద్ధంగా చేస్తే ఆయన ఎలా రిమూవ్ చేయాలి, ఇటువంటి అంశాలను ఒకసారి మీరు చదివినప్పుడు ఏంటంటే నావెల్ చదువుతారు. మీరు ఒక నావెల్ చదివినప్పుడు చూడండి, నవల ఇట్లాంటివి బాగా గుర్తుండిపోతాయి స్టోరీస్. అలా మీరు ఇది చదివినప్పుడు కొంచెం ప్రాసెస్ గుర్తుంటాయి అనమాట. దయచేసి ఫస్ట్ రీడింగ్లు ఎవరు కూడా నోట్ మేకింగ్ చేయొద్దు. మీరు ఫస్ట్ రీడింగ్లు ఎవరు కూడా నోట్ మేకింగ్ చేయకండి. నెక్స్ట్ రీడింగ్ చేస్తారు కదా, సెకండ్ రీడింగ్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఒక చాప్టర్ చదివి, రాష్ట్రపతికి సంబంధించి చాప్టర్ మొత్తం చదవండి, ప్రెసిడెంట్కి. ఇప్పుడు మొదలు పెట్టండి నోట్ మేకింగ్ చేయాలి. ఎందుకు ఫస్ట్ రీడింగ్లో నోట్ మేకింగ్ చేయకూడదంటే, ఫస్ట్ రీడింగ్లో మీరు నోట్ మేకింగ్ చేస్తారంటే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్లా అనిపిస్తుంది అనమాట, ప్రతి సీను క్లైమాక్స్ లాగే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్కి మినీ లక్ష్మీకాంత్ బుక్ తయారు చేస్తారు. అంటే 500 పేజీలు ఉన్న ఒక పుస్తకానికి మీరు ఒక 300-400 ఉండే పేజీల బుక్ తయారు చేస్తారు, 300 పేజీలు ఉండే బుక్ తయారు చేస్తారు. అది నోట్ మేకింగ్ ఎలా అవుతుంది? మీరు ఎగ్జామినేషన్ ముందు అది రివైజ్ చేయగలరా? టైం సరిపోదు. కాబట్టి నోట్ మేకింగ్ అంటే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, 1/10 అనమాట. అంటే 10 పేజీల మ్యాటర్ మీరు ఒక పేజీలో, ఒక పేపర్లో ఇటు ఒక పేపర్లో మీరు నోట్ మేకింగ్ చేయగలగాలి, చిన్న పాయింట్స్ లాగా. అది నోట్ మేకింగ్ అవుతుంది. అలా చేయడం వల్ల మీకు 100 పేజెస్ ఉన్నవి 10 పేజెస్ అవుతాయి, మీకు రేపు ఈజీగా రెఫర్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇలా నోట్ మేకింగ్ చేసుకోవాలి. కాబట్టి ఎవరు కూడా ఫస్ట్ రీడింగ్లోనే రంగులు వేయడము, బుక్ మీద మొత్తం దిద్దేయడము, హైలైట్ చేయడము, అండర్లైన్ చేయడం ఇలాంటివి చేయొద్దు. ఫస్ట్ చదువుకుంటూ వెళ్ళండి. సెకండ్ రీడింగ్లో మీరు అండర్లైన్ చేసుకోండి. కొందరు నోట్ మేకింగ్ చేయరు, కానీ బుక్లోనే చదువుకుంటారు, ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకొని. మీరు ఎవరైనా సరే అండర్లైన్ చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ప్రతి లైన్ చేయడం కాదు, ప్రతి పాయింట్ చేయడం కాదు. ఇలా నెక్స్ట్ నోట్ మేకింగ్. మీరు చదివిన తర్వాత నోట్ మేకింగ్ అనేది చాలా క్రూషియల్. ప్రతి ఆస్పిరెంట్ నోట్ మేకింగ్ చేస్తారు. అయితే నోట్ మేకింగ్ అనేది ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ మొత్తం చేస్తారు. ఇప్పుడు పాలిటీ ఉంది, పాలిటీ మొత్తం నోట్ మేకింగ్ చేసి పెట్టుకుంటారు. ఇక నుంచి వాళ్ళ నోట్స్ చదువుతారనమాట, ఇక బుక్ చదవరు. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి బాగా గుర్తున్న కాన్సెప్ట్స్ అవసరం లేదు, ఎక్కువ ఇంపార్టెంట్ అయ్యి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, అటువంటి కాన్సెప్ట్స్ మాత్రం నోట్ మేకింగ్ చేసుకుంటారు. వాళ్ళు బుక్ చదువుతారు, ఇవి చదువుతారు, అంటే ఎక్కువ మర్చిపోయే థింగ్స్ అవుతారు. ఇలా 2 రకాలుగా ఉంటుంది. మీరు ఏ కేటగిరీ ఉన్నారో చూసుకోండి. ఈ గ్రూప్ 2కి సంబంధించి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ ద్వారా మనం పర్సనల్ మెంటర్షిప్ కూడా ఇస్తున్నాం, పర్సనల్ గైడెన్స్ అనేది కూడా ఇస్తున్నాం అనమాట. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీకు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన వాట్సాప్ టీం కాంటాక్ట్ అవ్వండి. ఆ నెంబర్కి వాట్సాప్ మన టీం ఉంటారు, మీరు హాయ్ అని మెసేజ్ చేసి మెంటర్షిప్ డీటెయిల్స్ తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. చాలా తక్కువ మంది తీసుకుంటాం, ఎందుకంటే మంది పర్సనల్ గైడెన్స్ ప్రతి ఒక్కరి మీద ఫోకస్ చేస్తాం. గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్లో ఇచ్చి చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ స్ట్రాటజీ, ఒకరికి ఇచ్చిన స్ట్రాటజీ ఇంకొకరికి ఇవ్వమన్నమాట. ఇలా మనం ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటాయి, మొత్తం మోస్ట్ ఫోకస్ టాపిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి సబ్జెక్ట్లో కొన్ని చాప్టర్స్ తీసుకుని ఎలా చదవాలో కూడా చెప్పడం జరుగుతుంది అనమాట, ఎటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్. అలా ఉంటుంది మన మెంటర్షిప్, ట్రై చేయండి. ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే
త్వరగా ఎన్రోల్ అవ్వండి, ఆల్రెడీ లాంచ్ చేశాము. ఇలా గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి నోట్ మేకింగ్ కూడా చాలా క్రూషియల్ అనమాట. కానీ నోట్ మేకింగ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు మొత్తం చేసుకున్నా పర్లేదు, కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో నేను మర్చిపోతున్నాను ఎక్కువగా ఇవి, అలాంటివి చేసుకొని రివైజ్ చేసినా పర్లేదు. ఇలా నెక్స్ట్ టెస్ట్ సిరీస్. ఇప్పుడు మీరు చేయాల్సిన టెస్ట్ సిరీస్ అనమాట, మోక్ టెస్ట్లు. టెస్ట్ సిరీస్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్లో మీరు చదివేదంతా 50% అయితే 50% ఆఫ్ ది టెస్ట్ సిరీస్ మాత్రమే ఉంటుంది ప్రిపరేషన్లో. అంటే సగభాగం ప్రిపరేషన్ అంతా కూడా టెస్ట్ సిరీసే ఉంటుంది. టెస్ట్లు బాగా ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తున్నాను, టెస్ట్ సిరీస్లో మనం ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని టెస్టులు ప్రాక్టీస్ చేసామన్నది ఇంపార్టెంట్ కాదు. తక్కువ టెస్టులు చేసిన కొందరు చూడండి 20 టెస్టులు చేసినా కూడా చాలా బాగా నేర్చుకుంటారు, కొందరు 50 టెస్టులు చేసినా కూడా సరిగా నేర్చుకోరు. మనం టెస్ట్ సిరీస్ నుంచి ఏం నేర్చుకుంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. టెస్టుల్లో ప్రశ్నల యొక్క లాజిక్స్ కావచ్చు, ట్రిక్స్ కావచ్చు, ఇలాంటివి ఉండాలి ఎక్కువగా. క్వశ్చన్స్ ఈజీగా అడగడం, టఫ్గా అడగడం, మీడియంగా అడగడం కాదు, క్వశ్చన్ యొక్క లెవెల్సే కాదు, ఆ క్వశ్చన్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం ఇంపార్టెంట్. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కూడా మనం టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తాం. మన టెస్ట్ సిరీస్లు ఎలా ఉంటాయంటే, ఇక్కడ నేను ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి మనం ప్రిపేర్ చేస్తాం, ప్రతి ఒక్కటి కూడా నీట్గా. ప్రతి క్వశ్చన్లో కూడా మన క్వశ్చన్స్ వండర్ఫుల్ ఉంటాయి, ఎక్సలెంట్ ఉంటాయి నేను చెప్పను, కానీ మీకు ప్రతి ఒక్కరికి కూడా కొత్త విషయాలు నేర్పిస్తాయి మన టెస్ట్ సిరీస్. చాలా లాజిక్స్ ఇస్తాం అనమాట, చిన్న చిన్న లాజిక్స్, ట్రిక్స్ ఇస్తాం. ఆ ట్రిక్స్ని, లాజిక్స్ కానీ మీరు టెస్ట్ సిరీస్లో ఫైండ్ అవుట్ చేయగలిగారు అనుకోండి, కొన్ని లాజిక్స్ ఉంటాయి, ఇంటర్చేంజు, ఇలాంటి ప్యాటర్న్స్ ఇలా ఉంటుంటాయి అనమాట, కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి క్వశ్చన్స్. ఆ ప్యాటర్న్స్ మీరు అన్లాక్ చేయగలిగారంటే ఖచ్చితంగా మీరు రేపు ఏబిపిఎస్సి కావచ్చు, టీజీపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామినేషన్లో ఈజీగా మీరు అక్కడ ఆ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయగలరు అనమాట. అటువంటి ప్యాటర్న్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి లాజిక్స్ అన్నీ కూడా మన టెస్ట్ సిరీస్లో మనం పెడతాం క్వశ్చన్స్, అలానే ప్రిపేర్ చేస్తాం మనం. కాబట్టి ప్రిపరేషన్లో టెస్ట్ సిరీస్ అనేది 50% అనమాట. మీరు ఎంత చదివినా సరే టెస్ట్లు బాగా ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామినేషన్కి ముందు. సో ఎగ్జామినేషన్కి 20 డేస్ నుంచి మీరు ఎలా ఉండాలంటే టెస్ట్లు రివిజన్ మొత్తం. ఎగ్జామినేషన్కి 1 వీక్ ముందు మాత్రం మీరు ఏం టెస్ట్ చేయకూడదు. మీరు ఎంత ప్లాన్ చేసుకున్నా, ఎలా ఎప్పుడేం జాయిన్ అవ్వండి, టెస్ట్ ముందే రాయండి, ఫిలిమ్స్కి ముందే రాయండి, తర్వాత రాయండి, ఎలా అయినా రాయండి. కానీ ఎగ్జామ్కి 1 వీక్ ముందులోపు మీరు టెస్ట్ అని కంప్లీట్ చేసుకోవాలి. ఆ 1 వీక్ మొత్తం రివైజ్ చేయాలి, మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ ఒక్కో సబ్జెక్ట్ తీసుకొని రివైజ్ చేయాలి. ఇలా ఉండాలన్నమాట. మన మెంటర్షిప్లో అయితే ప్రతి ఒక్కటి చెప్తాం, బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు బుక్ లిస్ట్ నేనే ఇస్తాను, మీ టైంని బట్టి ఎటువంటి బుక్స్ చదవాలి చెప్తాను. ఇంపార్టెంట్ ఏరియాస్, మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అనమాట. ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం ఉంది, మౌర్య సామ్రాజ్యంలో ఎటువంటి ఏరియాస్ బాగా ఫోకస్ చేయాలి, అందులో ఎగ్జామినేషన్ ప్రకారం ఎటువంటి అడుగుతున్నారో నేనే చెప్తాను నీట్గా ప్రతి ఒక్కటి. మీకు టెస్ట్ కండక్ట్ చేస్తాము, కంటిన్యూస్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ సిపిటి, అంటే మిమ్మల్ని ట్రాక్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే మీ ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉంది, ఎక్కడ వీక్గా ఉన్నారు, ఏ టాపిక్స్లో వీక్గా ఉన్నారు, ఎందుకు మీకు హిస్టరీలో స్కోర్ తగ్గాయి, ఎందుకు ఎకాడమీలో స్కోర్ అనేది చాలా తగ్గిపోయింది, అన్నీ మీతో మాట్లాడి నీట్గా చెప్పడం జరుగుతుంది. ఇలా ఫోకస్గా ఉంటుంది మన మెంటర్షిప్ అనేది. కాబట్టి ఇలా గ్రూప్ 2లో సిలబస్ అనాలిసిసే కాదు, పరీక్షా విధానమే కాకుండా మీరు ఎంచుకునే బుక్స్ కావచ్చు, మీరు చదివే టైము, స్ట్రాటజీ అనమాట. రోజుకి ఎన్ని గంటలు చదువుతున్నాము, ఎలా చదువుతున్నాము, సో రోజుకు 3 గంటలు చదువుతున్నాము, ఒక సబ్జెక్ట్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, ఇలాంటి స్కెడ్యూల్స్ కూడా మనం ఇస్తాం. స్ట్రాటజీ ప్రకారం మీకు స్కెడ్యూల్ ఇచ్చి స్కెడ్యూల్ ప్రకారమే టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. టెస్టులు పెట్టి మీరు ఎక్కడ వీక్గా ఉన్నారు, ఏరియాస్లో చెప్పడం కూడా జరుగుతుంది అనమాట. ఇలా మీరు గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది ఈ లెవెల్లో ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా నీట్గా ప్రిపేర్ అవ్వాలి, ఫోకస్డ్ అనమాట. గ్రూప్ 2 అంటేనే ఫోకస్, ఫ్యాక్ట్స్ ఉంటాయి. మన ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ చూసారు కదా, మొత్తం ఫ్యాక్ట్సే. ఎగ్జామ్ అంతా కూడా డైరెక్ట్ ఫ్యాక్ట్స్ అడిగేశారు. చెప్పలేము ఒక్కోసారి ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంటుందంటే, ఇది 2026 చాలా ట్రెండీగా ఉందని చెప్పేసి ట్రెండీగా చదివితే ట్రెండీగానే అయిపోతుంది ఎగ్జామ్. అన్నీ కవర్ చేయాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యాక్ట్స్, ఇట్స్ నాట్ అబౌట్ కాన్సెప్ట్స్. సబ్జెక్ట్ని ఇలా కేర్లెస్గా పోకూడదు. ఫ్యాక్ట్సే కదా, గ్రూప్ 2 కదా, కేర్లెస్గా పోకూడదు. గ్రూప్ 2 ఏమో చాలా ట్రెండీగా ఉంటుంది ఏమో ఎగ్జామ్ అని చెప్పి డెప్త్గా వెళ్ళకూడదు పిహెచ్డీ లెవెల్లో. ఇక్కడ మీరు పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు. పోటీ పరీక్షను క్లియర్ చేయాలి, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలి. దానికి ఏం అవసరం, ఎగ్జామినేషన్కి ఏమవసరం చూడండి, మీకు ఏమవసరం కాదు. నేను పాలిటీ చదువుతున్నాను, 3 బుక్కులు చదువుతున్నాను, ఇక పాలిటీ తిరుగులేదని కాదు. మీరు 3 బుక్కులు చదువుతున్నారు, 30 బుక్కులు చదువుతున్నారు అనవసరం. ఎగ్జామినేషన్కి ఏం కావాలి, వాళ్ళు ఇచ్చే సిలబస్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు వాళ్ళు సిలబస్ ఇచ్చారు, ఒక ప్రతిభ సిలబస్ నీట్గా ఇచ్చారు పేపరు. ఆ పేపర్ తీసుకొని కాన్సెప్ట్స్ మొత్తం నీట్గా చదవండి. ఒక్కో సబ్జెక్ట్కి 3 బుక్స్ 4 బుక్స్ చదివి ఒకే బుక్ ఎంచుకోండి. ఒక ప్రాపర్ బుక్ తీసుకోండి. ఆ బుక్లో ఏదైనా లేకుంటే మిగతా సోర్సులు ఎక్కడ కనిపిస్తే రాసుకోండి, అక్కడ నీట్గా రాసుకోండి. ఒకే బుక్ మెయింటైన్ చేయండి. ప్రైమరీగా మీ దగ్గర ఒకే బుక్ ఉండాలి. లేదు నేను ఇంకా టైం ఉందనుకుంటే ఏదైనా అనాలిసిస్లో చూసుకోవాలి, కానీ ఒక్క బుక్ మాత్రమే ప్రైమరీగా ఉండాలి. ఆ బుక్ మీరు ఎంచుకునేది మొదట్లోనే ఎంచుకోవాలి. బుక్స్ని మళ్ళీ మార్చకూడదు ప్రిపరేషన్లో. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా కేర్ఫుల్గా చూసుకోండి ఎగ్జామినేషన్లో. గ్రూప్ 2 ఎగ్జామ్ కదా ఈజీగా ఉంటుంది అనుకోవద్దు. గ్రూప్ 2కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది.
మీరు గ్రూప్ 1 కంటే కూడా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. గ్రూప్ 2 ఈజ్ నథింగ్ బట్ ఏ కంప్లీట్ ఆబ్జెక్టివ్ అనమాట. ఇదంతా కూడా ఎంసీక్యూస్ ఉంటాయి, మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఏబిసిడి ఉంటాయి. పెట్టడం చాలా చాలా కష్టం. డిస్క్రిప్టివ్ రాయమంటారు, కొందరు రాస్తారు, బాగా ఆర్ట్గా రాస్తారు. సో డిస్క్రిప్టివ్లో మీకు 3 పడవచ్చు, 4 పడవచ్చు, 7 పడవచ్చు, 6 పడవచ్చు, అంచనాలు ఉండవు. కానీ ఇక్కడ మీరు కరెక్ట్గా ఆన్సర్ పెడితే మీకు తెలిసిపోద్ది మీకు జాబ్ వస్తుందా లేదా అని. మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ రాయగానే అర్థమైపోతుంది మనం కరెక్ట్గా పెట్టామో లేదా క్వశ్చన్కి మీకు తెలుస్తూ ఉంటాయి. కానీ మెయిన్స్ మీకు అలా కాదు. గ్రూప్ 1 మెయిన్స్ మీరు రాసిన తర్వాత కూడా కాన్ఫిడెన్స్ కొందరికి రాదు, చెప్పలేం కరెక్షన్ ఎలా ఉంటుందో ఏంటో అని. కాబట్టి గ్రూప్ 2 అనేది మీ కళ్ళ ముందు తెలిసిపోతూ ఉంటుంది మీ రిజల్ట్ అనేది. ఎగ్జామినేషన్లో చాలా ఫోకస్గా రాయాలి. టెస్ట్ సిరీస్లో ప్రతి క్వశ్చన్ ఫోకస్ పెట్టాలి బాగా. ఇటువంటివన్నీ మీరు తెలుసుకుంటేనే గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది చాలా ఈజీ క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాను, సిలబస్ అనాలిసిస్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. సిలబస్ బాగా చదవండి, బుక్స్ చాలా కేర్ఫుల్గా ఎంచుకోండి. ఎక్కువ మంది చదివే బుక్ తీసుకుందామని కాదు, తక్కువ మంది చదివే పుస్తకం అని కాదు. ఒక మీడియం బుక్స్ ఉంటాయి, కొన్ని రెఫరెన్స్ బుక్స్ అనేవి కొన్నే ఉంటాయి అనమాట కొన్ని సబ్జెక్ట్కి. నేను చెప్పాను మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో పెడతాను, అక్కడ చూడండి. నేను ప్రతి సబ్జెక్ట్కి 2 ఇంపార్టెంట్ బుక్స్ పెడతాను. ఆ బుక్స్లో మీకు ఇది ఫేవర్గా చూసుకోండి. మన మెంటర్షిప్ వాళ్ళకి అయితే నేను నీట్గా చెప్తాను బుక్ లిస్ట్ కూడా. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా బుక్స్ సోర్సెస్ కొన్ని ఉంటాయన్నమాట, కొన్ని ఎక్స్ట్రా సోర్సెస్ ఉంటాయి. అవి చదివితే మీ ప్రిపరేషన్ ఇంకో లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ సోర్సెస్ కూడా నేను మెంటర్షిప్లో ప్రొవైడ్ చేస్తాను మొత్తం కూడా, ఓకేనా. కాబట్టి ఈ విధంగా మీరు గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి చాలా లాజికల్గా వెళ్ళాలి, ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాలి, డిసిప్లిన్గా వెళ్ళాలి. ఈరోజు 6 అవర్స్ చదివాను, రేపు 3 అవర్స్ చదివాను, ఇంకో రోజు వచ్చేసి 10 అవర్స్ చదివాను. అది కాదు ప్రిపరేషన్ అంటే. ప్రిపరేషన్ అంటే ఒక లెవెల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఇవాళ 4 అవర్స్ చదివావా, 5 అవర్స్ చదివావా, అదే లెవెల్లో చదవాలి. ఒక యూనిఫార్మిటీ మెయింటైన్ చేయండి. అంటే ఫస్ట్ డేనే నేను 10 అవర్స్ చదివి నెక్స్ట్ డే అలసిపోయి 5 అవర్స్ చదివాను, అలా కాదు. నిదానంగా స్టార్ట్ చేయండి. ఇవాళ 3 అవర్స్ చదవండి. ఒక వారం రోజులు మీకు టైం తక్కువ ఉంది, ఎంప్లాయీస్ మీరు 3-4 అవర్స్ చదువుకుంటూ వెళ్ళండి. తర్వాత టైం పెంచుకుంటూ ఉండండి, అలా వెళ్ళాలి. గ్రాఫ్ అనేది ఎప్పుడు ఇలా పైకి వెళ్తూ ఉండాలి, కానీ ఒక్కసారి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కింద పడి మళ్ళీ పైకి వెళ్ళి అలా వెళ్ళకూడదు. ఒక యూనిఫార్మిటీగా వెళ్ళాలి, ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. చాలామంది బాగా చదివినా ఎందుకు ర్యాంక్స్ రావంటే డిసిప్లైన్, నథింగ్ బట్ డిసిప్లైన్ అనమాట. ఒక క్రమశిక్షణ, ఫోకస్, వాళ్ళ ఏరియాస్ సబ్జెక్ట్ మీద ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. ఈ 2 అంశాలు ప్రిపరేషన్లో మీకు చాలా వరకు బెనిఫిట్ అవుతాయి అనమాట. ఇలా ప్రాపర్గా వెళ్ళండి. మీకు ఏమన్నా మాడ్యూల్స్ కావచ్చు, సబ్జెక్ట్కి సంబంధించిన మాడ్యూల్స్, ఫుల్ కోర్సెస్, ఇవన్నీ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో అయితే లాంచ్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్లో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్కి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి నెల కరెంట్ అఫైర్ టెస్ట్ కూడా మనం ఉచితంగా కండక్ట్ చేస్తాం. ఉచితంగా టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం, పూర్తిగా ఉచితం. తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం లాంగ్వేజ్లో ఉంటాయి, 2 భాషల్లో ఉంటాయి. కరెంట్ అఫైర్ టెస్ట్ ఉచితంగా ఇస్తాము. ప్రతి క్వశ్చన్ చాలా లాజికల్గా ఉంటాయి. మనం పెట్టి టెస్ట్ సిరీస్ కావచ్చు, మెంటర్షిప్, సబ్జెక్ట్ మాడ్యూల్స్ ఉంటాయి, ఫుల్ కోర్సులు ఉంటాయి. అన్నీ కూడా తక్కువ టైంలో యాస్పిరెంట్ ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అనే కాన్సెప్ట్తోనే మనం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడే మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు జాయిన్ అయితే ప్రతిరోజు నేను కొన్ని క్వశ్చన్స్ పెడుతూ ఉంటాం. అలానే కరెంట్ అఫైర్స్, స్టార్టింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్లిప్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో పెడుతూ ఉంటాము. అందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.